దేవుని నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రభు యొక్క మహాకృపలో ఇంటర్మీడియట్ రిజల్ట్లు దేవుడి దయలో చక్కగా బిడ్డలందరూ చాలా వరకు పాస్ అవ్వడానికి కృప చూపించాడు. అందులో బట్టి ప్రార్థించబడినటువంటి పాస్ అయిన వారందరూ బట్టి ప్రభుకే మహిమ. పరిశుద్ధుల ప్రార్థనల ద్వారా, తల్లిదండ్రుల ప్రార్థనల ద్వారా, సంఘ ప్రార్థనల ద్వారా బిడ్డలు చాలామంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. కొంతమంది ఇంప్రూవ్మెంట్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది 1-2 సబ్జెక్టులు పోయి ఉండవచ్చు. ఓటమి విజయానికి కారణం. ఓడిపోయినామని ఎవరు కూడా మేము ఫెయిల్ అయిపోయినామని బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మరలా ఒక అవకాశం సప్లిమెంటరీ ఉంది కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఫెయిల్ అయిపోయినామని వాళ్ళు పాస్ అయ్యారని ఫీల్ అవ్వాల్సిన జీవితం అనేది సుఖ దుఃఖాలతోనూ తర్వాత గెలుపు ఓటమిలతోనూ ఇలాగ ఉంటుంది కనుక వీటిని మనం గమనించాలి. జీవిత సంసారం కూడా అంతే. సుఖ దుఃఖాలు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి, రచ్చలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆవేదన ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది. జీవితమే ఒక రంగుల వలయం. జీవితం ఏంది? ఒక రంగుల వలయం. ఒక కుటుంబ దాంపత్యం అనేది ఒక రంగుల వలయం లాంటిది. ఆ రంగుల వలయం ఎప్పుడు వస్తుందంటే వర్షం పడే ముందు ఇంద్రధనస్సు 7 సువర్ణాలతో రంగులతో నింపబడి ఆకాశ గగనాలలో అది విహరిస్తూ ఈ కొండ నుంచి ఆ కొండకు తన ప్రతిబింబాన్ని ఎలాగైతే చూపిస్తుందో కుటుంబ జీవితం కూడా అలాగే. ఈరోజు కుటుంబ దాంపత్య జీవితంలో ఒక భక్తుల జీవితాన్ని ఈ రాత్రి వేళ మీ ఎదుట ఉంచడానికి కొరకై ప్రయత్నం చేస్తున్నాను. రండి నాతో కూడా కలిసి రాత్రి వేళ బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబాన్ని చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పును న్యాయ విధుల చొప్పును నిరపరాధులుగాను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ రాత్రి వేళ ఒక కుటుంబాన్ని మనం చూస్తున్నాం. వీరిద్దరూ అక్కడ నీ పేరు రాసుకో. ఎవరు? ఆ కుటుంబంలో భార్య భర్త పేరు రాసుకుందాం అనుకో. ఒకవేళ నేను మురళి రోహిణి అని నేను రాసుకుంటాను. అలాగే మీ కుటుంబ పేరు రాసుకోండి. ఎవరు కుటుంబ పేరు రాసుకుంటే ఆ కుటుంబానికి వర్తిస్తుంది. ఇప్పుడు ఇలాగ అనుకుందాం, వారిద్దరూ ఈరోజు ఈ వాక్యం చూస్తున్న మీ కుటుంబాల్లో మీ పేరు రాసుకోవాలి. ఒకవేళ భర్త చూస్తే భర్త, భార్య చూస్తే భార్య. ఈ పేర్లు మీరు రాసుకున్నప్పుడు చాలామంది కొంతమంది డైరీలు అలవాటు ఉంటాయి. కొంతమందికి మంచి డ్రీమ్స్ మెమొరీ కలిగి వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుంటాయి. అలాగైతే దేవుని వాక్కులు వీరిద్దరూ అంటే ఎవరు? వీళ్ళిద్దరంటే ఆ ఇద్దరు వ్యక్తులు గురించి చూడబోతున్నాయి రాత్రి వేళ. వాళ్ళిద్దరూ ఎవరంటే వాళ్ళిద్దరి జీవితాల్లో బైబిల్ గ్రంథంలో ఒక మంచి దాంపత్య కుటుంబానికి ఆదర్శ దంపతులు చెప్పచ్చు. వీళ్ళకి ఏం పేరు పెట్టచ్చు? ఆదర్శ దంపతులు. మనం ఎలాగ ఉండాలంట? క్రైస్తవ లోకానికి మనం ఆదర్శ దంపతులుగా ఉండాలి. నీ ద్వారా నా ద్వారా మన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలే అనేకులు ఆకర్షించగలిగిన కుటుంబాలుగా ఉండాలి. క్రైస్తవ కుటుంబం అంటేనే అది ఆకర్షించబడుతుంది. ఇంద్రధనుస్సు నేను ఎందుకు చెప్పానంటే అది జనాన్ని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఆకర్షించబడిన కుటుంబం వారు ఎవరంటే జకరియా ఎలిజబెత్లు. వాళ్ళ పేర్లేమి? జకరియా ఎలిజబెత్ అనబడిన వారు ఆకర్షించబడిన వారు. వారి జీవితాల్లో వారు ఎలాగో ప్రారంభించబడ్డారంటే వారి జీవిత దాంపత్యం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒక జంట అయ్యారు వాళ్ళు. ఏమండి? పెళ్ళైతే పంట అంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మధ్య ఏముంటుంది? అవునా? మంట ఉంటుంది. జంట, తర్వాత పంట, తర్వాత మంట. ఆ తర్వాత పిల్లోడు పాప బాబు పుడితే వాళ్ళతో పెద్ద తంట. తట్టుకోలేము. పిల్లోడు లేకపోయినా బాధే, పిల్లోడు ఉన్నా బాధే. పెళ్ళి కాకపోయినా బాధే, పెళ్ళి అయినా బాధే. చేసుకుంటే సమస్య, చేసుకోకపోయినా సమస్య. జీవితం అనేది అంతే. అయితే దేవుని వాక్యంలో రాయబడిన మాట బట్టి చూస్తే ఈ కుటుంబం ఆదర్శ కుటుంబంగా నిలిచారు బైబిల్ గ్రంథంలో.
బైబిల్లో చాలామంది కుటుంబాలు ఉన్నాయి, కానీ నూతన నిబంధన గ్రంథంలో దేవుడు ఈ కుటుంబంతో, ఈ ఇంటి యజమానితో దేవుడు మాట్లాడాడు. ఎందుకో తెలుసా? వీళ్ళ యాజక కుటుంబం, వీళ్ళ సేవా జీవితం, దేవుని సేవ చేస్తున్న కుటుంబం ఇది. ఏ కుటుంబం? దేవుని సేవ చేస్తున్నారు, భగవంతుని సేవ చేస్తున్నటువంటి ఆ కుటుంబం 400 సంవత్సరాల తర్వాత దేవుడు జకర్యాతో దేవదూతల ద్వారా మాట్లాడవలసి వచ్చింది. 400 సంవత్సరాలు మరి మలాకి గ్రంథానికి మత్తయి వారికి మధ్య ఒక అగాధం. అది ఏ కాలం అంటే అది మనం చూసినప్పుడు అది నిశ్శబ్ద కాలంగా ఉంది. పలకరింపు లేవు, పరామర్శ లేవు. ఏమని ఇంకా మనం బాగా చెప్పంటే కరోనా కాలం అనాలి. ఏమని ఎవరింటికి ఎవరు బాగకూడదు, ఎవరింటికి వాళ్ళు రాకూడదు. కాబట్టి వాళ్ళకి మధ్యలో ఇంటికి ఆ ఇంటికి మధ్య డిస్టెన్స్ మెయింటెన్స్, మనిషికి మనిషికే ఏమన్నారు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. కుటుంబాల డిస్టెన్స్ కదండి, ఎన్నో రకాలు. అయితే దేవుని వాక్కులు మనం గమనించగా ఈ కుటుంబం ఆదర్శ కుటుంబం అని ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళిద్దరూ అని రాయబడింది. వీళ్ళు దేవుని సేవ చేస్తున్నారు. భార్య ఎలాగైతే సేవ చేస్తుందో భర్త కూడా చేస్తున్నాడు. భార్యతో పాటు భార్యతో పాటు భర్త, వీళ్ళిద్దరూ దేవుని సేవ చేస్తున్నారు. అర్థమవుతుందా? దేవుని సేవ ఇద్దరు చేయాలి. ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకే జీతాలు. అవునా? బైబిల్ ఉందా? వస్తాడన్న యేసు, రాకమానున, తెస్తానన్న బహుమానం త్యాకమానున. ప్రభు వస్తాడు, ఆయన తెస్తాడు, ఆయన ఇస్తాడు. ఎవరు చేస్తే వారికే. ఏమండి, ఈరోజు భర్త సేవ చేస్తే భర్తకి జీతం, భార్య సేవ చేస్తే భార్యకి జీతం, బిడ్డల సేవ చేస్తే బిడ్డలకి జీతం, సంఘం సేవ చేస్తే సంఘానికి జీతం. సేవ చేయడానికి నేను సేవకుడేనే కాదు, కాపురులు జీవించు, ఆ తర్వాత విశ్వాసులు జీవించు, ఎవరైనా ప్రభు సువార్తను ప్రకటించాలి. వాళ్ళు దేవుని కొరకు నియమించబడిన కుటుంబం, వాళ్ళ ప్రభు కొరకు బ్రతుకుతున్న కుటుంబం. వాళ్ళు ఎలాగూ రాయబడిన మాటలు మనం చూస్తే ప్రతిదినము అనే మాట, వారు ప్రతిరోజు వారు దేవుని పరిచయలో ఉన్నటువంటి కుటుంబాన్ని చూస్తూ ఉన్నాం. జకర్యా ఎలిజబెత్ల గురించి చూస్తే వాళ్ళు సకలమైన ఆజ్ఞలను చొప్పును వారు నిరపరాధులుగాను నిర్దోషులుగాను వారు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ఆలయములో వారు ధూపారాధన చేసేవారుగా, దేవుని మందిరములో వారు పరిచర్య చేయడానికి నియమించబడిన వారుగా తయారయ్యారు. ఇలా చెప్పుకుని పోతే ఈ రోజులో సంఘంలో నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏమి చేయాలి? ఆయన పని చేసే భాగ్యం. మనం ధన్యులం. దేవుని కొరకై బ్రతకడం, దేవుని కొరకే జీవించడం, దేవుని కొరకే పాటుపడినటువంటి ఏ కుటుంబమైనా నష్టపోయినట్లు బైబిల్ గ్రంథంలో లేనే లేదండి. దూరమైపోయి, విడిచిపెట్టి, వదిలివేసి నష్టపోయిన కుటుంబాలు, పాడైపోయిన కుటుంబాలు ఉన్నాయి. కానీ నేను భగవంతుని దగ్గరికి వెళ్ళి నేను చెడిపోయానని చెప్పలేదు ఎవరు. నేను వెళ్ళి బాగుపడ్డాను, నా బిడ్డ మారాడు, నా భార్య మారింది, నా పిల్లలు మారారు, నా కుటుంబమే, నా జీవితమే మారిపోయింది. యేసయ్య నాలోనికి రాగా నా జీవితం మారిపోయింది. యేసయ్య నాలోనికి రాగా నా జీవితమే మారిపోయినట్టుగా చూస్తున్నాం. అంతే కదా, యేసయ్య రా అనే పాట ఒక ఆయన మంచి భక్తుడు పాడాడు. యేసయ్య రావయ్య నా ఇంటికి, నీ రాకకై నే వేచింటిని. యేసయ్య రావయ్య నా ఇంటికి, నీ రాకకై నే వేచియుంటిని. కనులర నిన్ను చూడాలని కాసుకొని ఉన్నాను, వేచి ఉన్నాను. ఏమండి, ప్రభు సన్నిధి కొరకై, ప్రభు కార్యాల కొరకై మనం కాచుకొని వేచి ఉండాలి. అట్టి కుటుంబం మీద దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. కొంతమంది అంటే రోజు బైబిల్ ఎత్తుకుపోతున్నాం, మా ప్రార్థనకి అంటారు. ఎదుటివాడు నీకు ఐడెంటిఫై ఏం చేయాలి? వాడు రాత్రి చెప్పిన మాట అంటారు, వాడ రోజు ప్రార్థనకి వెళ్తారు. ఆ భాగ్యం నీకు ఇచ్చాడు, ఆ ధన్యత నీకు ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఒక ఆయన గురించి నేను విన్నాను, రోజు మందిరం దాటిపోతాడంట. మందిరం దాటిపోయి ఆయన దాదాపు ఒక 10-15 కిలోమీటర్లు పోతూ ఆయన వెళ్ళే మందిరం మధ్యలో వస్తే ప్రతిరోజు డ్యూటీకి పోయేటప్పుడు ఆ మందిరానికి వెళ్ళి గేట్ తెరిచి ప్రార్థన చేసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్తాడంట. ప్రతిరోజు చేస్తాడంట. ఎంత టైం అయిపోతున్నా ఏం చేస్తాడంట? దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్తున్నాడట. వారి విశ్వాసానికి తగిన ఫలితాలు అంచెలంచెలుగా దేవుడు దీవిస్తున్నాడు. అమ్మా, మనం దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన, దేవుని కార్యాలతో ఉన్నంత మాత్రాన మనం ఆశీర్వదించబడతాం.
వెళ్ళకుండానే నష్టపోతున్నాం, ఉండకుండానే నష్టపోతున్నాం, చేయకుండానే నష్టపోతున్నాం. ఆదర్శ కుటుంబము ఈ యొక్క జకరియా ఎలిజబెత్ల గురించి మనం ఎందుకు చదువుతున్నామంటే, వారిని గురించి విశేషమైన మాట మనం చూస్తున్నాం. వారు ఎలాగున్నారంటే, వారు నిరపరాధులుగా ఉన్న కుటుంబం. నిరపరాధులు అంటే నేరము లేనివారు, పాపము లేనివారు, శాపము లేనివారు, ఉగ్రతలు లేనివారు. వాళ్ళ కుటుంబమైనా, వారి సంఘమైనా, వాళ్ళ సేవ అయినా ఎలాగుందంటే అసలు మచ్చలేక బ్రతికారు వాళ్ళు. అందుకే దేవుడు వారిని వృద్ధాప్యం వరకు ఏమండి, ఈరోజు తల్లిదండ్రులు తమ బిడ్డలను పెంచి కళ్ళ ముందు వివాహం చేస్తే, బా నా కొడుకు భలే గ్రాండ్గా చేసి, కొంతమంది తల్లులుగా తమ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నారు, తండ్రులు చేయలేకపోతున్నారు. కళ్ళ ముందు బిడ్డను కని ఆ తల్లిదండ్రులు పెళ్లి చేస్తూ ఉంటే, నేను ఒకసారి ఏమో పెళ్లి కాడికి, అయ్యా నువ్వు ధన్యుడివయ్యా, అమ్మా మీరు ధన్యులు, నీ కొడుకు నిశ్చితార్థాన్ని కళ్ళారా మీరు చేశారు. ఎంతమంది లేపుకుని పెళ్లి చేసుకొని, అమ్మా ఏదో బుద్ధిలాగా చేసేసానమ్మంటున్నారు. నీ కొడుకు అలాగే నీకు చేయలా, నీ కూతురు నీకు అలాగే చేయలా. అవకాశం నీకు ఇచ్చారు, తరుణం నీకు ఇచ్చారు, భాగ్యం నీకు ఇచ్చారు, ఆ గౌరవాన్ని నీకు ఇవ్వగా చేశారు. బాబు అంటున్నారా? అది మీరు ఇవ్వాలి. ఎవరికా? నేను పెంచిన తల్లిదండ్రులకి ఆ విలువ, గౌరవం ఇవ్వాలి మీరు. నేను రెక్కలొచ్చిన పక్షి కదా, నేను అమ్మాయిని ప్రేమించాను, ఎర్రగా నా చూసుకు బుర్రగా ఉంది, నేను ఎట్టని వెళ్ళిపోతున్నాను, నాకు అవసరం లేదంటే అది కుదరదు. తల్లిదండ్రుల మాట విన్నవాళ్ళు ఎప్పుడైనా సరే బాగుపడతారు. అది నేను విన్నాను, నాకు అర్థమవుతుంది, నేను అనుభవిస్తున్నాను. ఒకవేళ మీ ఇష్టంగా పోయి పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకో, అమ్మా నా భార్య తిడుతుందన్నమాట, ఏమే ఎర్రగా ఉందని చెప్పావు కదా, చేసుకున్నా తిరిగినా కదా, పో అనిపించు నాయనా, అర్థమవుతుందా? బాగా స్టైల్గా ఉన్నారనుకున్నాం అనుకోద్దండి. బ్యాగులు వేసి తిరిగిన వాళ్ళంతా భలే వస్తారనుకోవద్దు. ఒక ఆయన చెప్తాడు, బ్యాగ్ వేసుకున్నంత నమ్మద్దు, వాళ్ళ స్టైల్గా బుర్రగా నిజం. ఎవరు ఎలాగ తయారవుతున్నారు దినాలు అర్థం కాల. తల్లిదండ్రులకు లోబడి వారి మాట విని మీరేం చేయాలి? ఆ తల్లిదండ్రులని జకరియా ఎలిజబెతులు ఎలా అనుకుందాం. జకరియా ఎలిజబెత్ ఒక దైవ సేవకుల కుటుంబం, వాళ్ళ కుటుంబాల సేవా కుటుంబం వచ్చేటం తల్లిదండ్రుల ముందు పెళ్లి చేసుకుని అనుకుందాం. ఎక్కడో ఉన్న వారిని దేవుడు జంట చేశాడు, వారిద్దరూ కలిసి దేవుని సేవ చేశారు. వృద్ధాప్యం వరకు వారి భార్యాభర్తల బంధం తెగల. ఎంతవరకా చెప్పాలి? వృద్ధాప్యం వరకు వాళ్ళ బంధం తెగిపోలా. ఈరోజు అట్టది, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీటి బుడగ లాంటి జీవితము. ఎందుకు ఇలా తయారవుతుందంటే, సమాజం యొక్క ఆకర్షణను బట్టి ప్రతి మానవుడు మనం లోబడిపోతున్నాం. చెప్పేవాడు నేనైనా, వినేవారు మీరైనా, పరిస్థితుల ప్రభావాన్ని ఏం చేస్తుంది? లోకం మార్చింది మనం మారిపోతున్నామా? మనమే మారిపోతున్నాం. తప్పు మందే. చెప్పేవాడు నేను కూడా తప్పే, వినేవారు మీరు కూడా అనుకోవాల్సిందే. ఎందుకంటే ఏ రంగంలో, ఏ స్థలంలో, ఏ మాటలో, ఏ క్రియలో, ఏ జీవితంలో మనం తప్పిపోయిన వారు. బైబిల్ ఒక మాట రాయబడింది, తప్పిపోయినగా ఉండడం కాదు, వారి జీవితాలు మార్చి ఉండాలన్నాడు. ఎప్పుడు ఒకే జీవితం కాదు, మారాలి, మార్పు చెందాలి మనం. కుటుంబ దాంపత్య జీవితాలలో ఈ కుటుంబం ఎలాగుందంటే, ఓ మాదిరి కలిగిన కుటుంబంగా వాళ్ళు పేరు పొందారు. దేవుడు ఆ కుటుంబాన్ని ఎంత సాక్ష్యం ఇచ్చాడంటే, ఆ కుటుంబాన్ని పొగిడారు. ఆ కుటుంబం చూడండి, చక్కగా పెళ్లి చేసి క్రైస్తవ వివాహం, అన్యోన్యంగా పెరిగి వృద్ధాప్యం వరకు కలిసిమెలిసి ఉన్నారండి. ఒక తాత నేను విందును, మరి దామనంలో తాతగారు, మన సంఘ పెద్దలు, వాళ్ళ తాత భార్యకి ఏంటంట, దాదాపు 2 కిలోమీటర్లు నడిచెళ్ళి, ముసలాయన పండు వృద్ధుడు ఆయన, టీ తీసుకొచ్చి ఇచ్చాడు. తెల్లారితో 5 గంటలకు లేచిపోయి, ఆమె నిద్ర లేచే లోపల టీ ఇవ్వాలంట ఆమెకి. ఎవరికా? ముసలాంకి టీ ఇవ్వాలి. ఏడ టీయా ఇంకా ఎంత అని అడగతాదని 5 గంటలకే లేచిపోయి ఉనుక్కుంటా ఒకరోజు కాదు, తాను బ్రతికిన దినాలు అలా పనిచేయనాడు. ఈరోజా నేనేందో టీ తెచ్చాను, నువ్వు టీ పెట్టకుండా ఎంత అవుతుందో టైమో, ఎన్ని దొరకదు లేలేదే అంట. నేనైతే వాళ్ళకంత ఎందుకు నేనంట, అలవాటైనమాట. భార్య పెట్టిన దానికి ఏం చెప్తున్నాం, ఏమవుతున్నాం అంటే, ఏమన్నా చెప్పాలి. అలవాటు అయిపోయిన కాడిది, అలవాటు మనం మారదు. అదే పెళ్ళం కానీ లేకపోతే, భార్య లేకపోతే నోరు మూసుకొని లేచి మన పెళ్ళం ఊరికి పోయింది, మన పెళ్ళం షాపింగ్ పోయింది, లేదా మన పెళ్ళం బంధువులకు పోయిందో అని మనమే అప్పుడు నిష్ఠూరం లేదు, కోపం రాదు, ఆవేశం రాదు,
టెన్షన్ రాదు. కానీ భార్యలు ఉంటే మాత్రం, భార్య ఉంటే ఏంది ఇంకా టీ పెట్టుకుని ఎంత టైమా అంటాం. ఎందుకంటే దానికి దాసోహం అయిపోయినాం. అది కోపం అనేది అది అరవడం కాదు. ఈయనన్నాడు అది ప్రేమ అంట. ఒక ఎవరొచ్చు చెప్తాడు, నీకెట్రా తెలిసిందన్నా నేను. వాళ్ళ భార్యాభర్తలు కొట్టాడు ఎందుకు సార్ అని అంటే ఒక ఆమె అంటుంటే, ఆంటీ అదొక ప్రేమ ఆంటీ. అబ్బో అదొక ప్రేమ. కోపం ఉన్న చోట ప్రేమ ఉంటుందంటే, అరుస్తున్నారంటే చెబుతున్నారంటే ప్రేమ, అంతే కథ. కాబట్టి దైవ గ్రంథం మనం గమనించగా ఈ కుటుంబాన్ని గురించి చూస్తే నిరపరాధులు కలిగిన కుటుంబం చూస్తున్నాం. ఏ నేరము లేదు, ఏ తప్పు లేదు. వాళ్ళ జీవితాలు వృద్ధాప్యం వరకు నడిచారంటే దేవుని దృష్టిలో వారు ఎలాగుంటే దేవుని దృష్టి యందు వారు నిరపరాధులుగా కనిపిస్తున్నారు. చదువుదాం బైబిల్ గ్రంథంలో నిరపరాధుల పట్ల దేవుని యొక్క వైఖరి ఎలా ఉంటుందో. యోబు గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో ఒక విశేషమైనటువంటి దేవుని మాటను మనం చదువుదాం. నిరపరాధులు అంతకంతకు ఏమవుతారంట, బలమునందుదురు. నిరపరాధులుగా బ్రతికిన వారికి దేవుడు వృద్ధాప్యం వరకు బలం ఇచ్చాడు. జకరియా ఏజు బ్రతికి ఎంతవరకు అంట, వృద్ధాప్యం వరకు బలం వచ్చింది. అమ్మ మన కుటుంబాలు బలంగా ముసలోలాగా ఊతకెట్టుకుని ముసలోళ్ళ ఓగంత వయసు రావాలంటే, పళ్ళు అరిగిపోయినా శరీరం సచ్చుబడిపోయినా ముడతలు వచ్చేసిన అలా అంతవరకు వాళ్ళు బతికారండి. ఎవరు వాళ్ళంటే వాళ్ళు జకరియా ఎలిజబెత్లు. కారణం ఏంటో తెలుసా, వారు ప్రభువుతో నడిచిన వారు నిరపరాధులుగా ప్రభువులో కనిపాడు. ఇక్కడ అర్థమవుతున్న విషయం అంటే ఏ కుటుంబమైనా సరే, ఏ భార్యాభర్తలు కలిగిన కుటుంబాల్లో దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉంటే వృద్ధాప్యం వరకు నడిపించబడతారు. దేవుడు వారి కనుదృష్టి. ఈనాడు ఎంతోమంది వృద్ధాప్యంలో రిటైర్డ్ అవుతారు, 60 ఏళ్ళు షష్టి పూర్తి చేసుకుంటున్నారు. అంటే దేవుని తోడు. కొంతమంది అంటారు రిటైర్డ్ అయినప్పుడు, సార్ మీరు భాగ్యవంతులు సార్. ఏమంటే భాగ్యవంతులు. మా నాయన 30 సంవత్సరాలు ఒక చోట రిటైర్డ్ అయ్యాడు. ఒకే స్థలంలో పుట్టి ఒకే స్థలంలో ఉద్యోగం చేసి అదే స్థలంలో రిటైర్డ్. చాలా జమ్మని చెప్తారు, అయ్యా నువ్వు నిజంగా రిటైర్డ్ ఉంటే నువ్వు ధన్యుడు అయ్యా. ఎందుకంటే ఎటువంటి నేరం లేకుండా, లేకపోతే మెమోలు తీసుకోకుండా రిటైర్డ్ అవ్వంటే అది గొప్ప భాగ్యం అంటారు. ఇలా రిటైర్డ్ అవుతున్నంటే వారికి మీద దేవుడి కనికరం. ఈనాడు మన జీవితంలో వృద్ధాప్యం వరకు మనం ఉండగలుగుతున్నామంటే దేవుని యొక్క భాగ్యం. ఆలోచించి ఈ కుటుంబానికి దేవుడు మధ్యలో తుంచేయలేదు. వాళ్ళు ఏం చేశాడు, వృద్ధాప్యం వరకు అన్నీ. కారణం ఏంటంటే బలమైన మాట చెప్తున్నట, వారు ప్రభువుతో గడుపుతున్నారు. అది మన విషయాన్ని మనం చూద్దాం. నిరపరాధులుగా ఉన్నందువలన వారు బలము పొందుతున్నారని రాయబడింది. అంత మాత్రమే కాదు, దైవ గ్రంథంలో వారి గురించి మరొక మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక, నిరపరాధులుగా బ్రతికిన వారికి బలం ఉంటుంది. నిరపరాధులుగా బ్రతికిన వారికి కొరింథీ 1 పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాటను మనం చదువుకుందాం. 1:8. మన ప్రభువు యొక్క దినం వరకు మనం నిరపరాధులుగా ఉంటే అంతము వరకు, అది అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరం. వారు అంతమోయేది, జకరియా ఎలిజబెత్లు అంతమోయేదాకంటే చనిపోయేదాకా వారు బాగున్నారు. జకరియా ఎలిజబెత్ల జీవితం వృద్ధాప్యం వరకు, వారు మరణ పర్యంతరం వారు నిలిచి ఉన్నారు. కాలగర్భాన కలిసిపోలేదు. మధ్యలోనే వారి జీవితాలు ముగించబడలేదు. వారిని గురించి మరి ఏమి రాయబడలేదు. కానీ వాళ్ళు వృద్ధులుగా బ్రతికారు. యవ్వన కాలంలో పెళ్ళి అయితే వృద్ధాప్యం వరకు బ్రతికంటే అది ఎంత ఆశీర్వాదం, అది ఎంత దీవెన. భార్యాభర్తలు కలిసి బ్రతికి ఉన్నారంటే, అంతకాలం ఉన్నారంటే. ఈనాడు మనం చూస్తున్నాం, భర్త ఉంటే భార్య లేదు, భార్య ఉంటే భర్త లేక కోల్పోతున్న కుటుంబాలు, విషాదాలు మనం చూస్తున్నాం. కానీ ఈ కుటుంబాలకు దేవుడు ఉంచలేదు. ఈ కుటుంబం తరించబడేటట్టుగా దేవుడు చేయడానికి వాళ్ళ ఉన్న బలమైనటువంటి దేవుని హస్తం. వారు దేవునితో బ్రతుకుతున్నటువంటి విధానం అందుని బట్టే మనం గమనిస్తూ ఉన్నాం. వారిని దేవుడు ఎలా అంటే స్థిరపరుస్తూ వచ్చాడని చూస్తున్నాం. నన్ను స్థిరపరచడానికి కొరకు ప్రభు చేసిన కార్యం చూస్తే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం రండి. మనం నిరపరాధులుగా, నిర్దోషులుగా నిలవబడ్డానికి కొరకు ప్రభు చేసినటువంటి ఒక బలియాగాన్ని మనం గమనం చేయాలి. కొలస్సీ పత్రిక 1:22 అక్కడ రాయబడిన మాట ఏం రాయబడుతుందంటే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను
నిరపరాధులుగాను నిలుబెట్టుటకు ఆయన మాంసయుక్తమందు దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మను సమాధానపరిచాను. నిరపరాధులుగా బ్రతకడానికి కొరకై నిరపరాధి రక్తాన్ని నేను ఉత్తరవాది కాదన్నాడు. నిరపరాధి రక్తం మన ప్రభు రక్తం. యేసు రక్తం పవిత్రమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైనటువంటి రక్తం. నీ కొరకు నా కొరకై మానవ లోకానికి వచ్చి ఒక మనిషిగా అవతరించి చనిపోయి సమాధి చేయబడి యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. నేస్తమా, ఈ రాత్రి వేళ ప్రభువు నమ్మితే నువ్వు ధన్యుడువు ధన్యురాలు అవుతావు. నీకు పరలోక భాగ్యం దొరుకుతుంది. నిన్ను నిరపరాధులుగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ రాత్రి వేళ ఆలోచన చేయాలి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిరపరాధులు కలిగిన స్థాయిలో ఉంచాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఈ కుటుంబాన్ని గురించి మనం చదువుతున్నప్పుడు లూకాసు వార్త మరి మనం చదువుకునేటువంటి మొదటి అధ్యాయములోనికి వచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట చూద్దాం. 1వ అధ్యాయం 6వ వచనంలో వారు ఎలాగున్నారు? వారు నిరపరాధులుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు అన్ని ఆజ్ఞలు, వీరిద్దరు ప్రభు సకలమైన ఆజ్ఞలు చొప్పున వారు నడుస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. సకలమైన ఆజ్ఞలో నడిచిన కుటుంబము, సస్యశ్యామలు కలిగినటువంటి కుటుంబాలకు ఉన్నంటే ఫలభరితమైన దాంపత్య జీవితంలో వారు వృద్ధాప్యముందుకు బాగుండడానికి, చిగురు పెట్టి వారు వర్ధిల్లడానికి, అంతకాలం బ్రతకడానికి కారణం ఏంటంటే వారు ఆజ్ఞను అనుసరించారు. ఏ కుటుంబం అయితే దేవుని ఆజ్ఞను అనుసరిస్తుందో ఆ కుటుంబానికి ఆయుష్కాలం. ఇంకా చాలా విషయాలు రాయబడుతున్న మాట మనం గమనించాలి. ఆయన ఆజ్ఞను మనం పాటించినప్పుడు ద్వితోపదేశ కాండం 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మనము కనికరించబడతామని బైబిల్లో ఉంది. ద్వితోపదేశ కాండం 5వ అధ్యాయం 10వ వచనంలో మనం కనికరించబడతామని రాయబడుతుంది. అక్కడే ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయము 28వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. చూడండి, అక్కడ రాయబడిన మాట, ఒక్క మాట చదువుదాం. ఈ వాక్యం మాత్రం ద్వితోపదేశ కాండం 28:1. నీ దేవుడిని యెహోవా మాటకు నువ్వు శ్రద్ధగా వింటే ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఆనాడు జకరియా ఎలిజబెతుల కుటుంబాన్ని దేవుడు హెచ్చించాడండి. జకరియా ఎలిజబెతుల జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. వారి కుటుంబ జీవిత దాంపత్యాన్ని దేవుడు కనికరించాడు. వారి ఆయుష్కాలానికి కారణమయ్యాడు. కారణం తెలుసా? సకలమైన ఆజ్ఞలు చొప్పున నిరపరాధులుగాను నిర్దోషులుగా. మూడవది, వారు నిర్దోషులుగా ఉన్నారు. దోషులు కాదు, నేరస్తులు కాదు. వారు దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉన్నారు. అయోగ్యులుగా కనిపించలే. అనీతిమంతులు కాదు, వారు నీతిమంతులుగా బ్రతికారు. ఏ కుటుంబానికి ఈ 3 సూత్రాలు పాటిస్తారో ఫలభరితమైన జీవితం, పరలోకం కలిగిన కుటుంబంగా ఈ భూమి మీద మనం అనుభవించగలం. అది కోల్పోయినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ఆవేదన అనుభవించాలి. వేస్తామా? ఆలోచన చేస్తున్నావా? నీ కుటుంబానికి ఆశీర్వాదానికి కారణం ఏమండి? నీవు అవ్వాలి. అంతా నా భర్తే చేశాడు అనడానికి లేదు, అంతా నా భార్య చేసింది అనడానికి లేదు. ఏమండి? ఇద్దరిలో బలహీనతలు ఉన్నాయి, ఇద్దరిలో మంచితనాలు ఉన్నాయి, ఇద్దరిలో కోపాలు ఉన్నాయి, ఇద్దరిలో ప్రేమలు ఉన్నాయి, ఇద్దరిలో పగలు ఉన్నాయి, ఇద్దరిలో ద్వేషం వస్తుంది, ప్రేమ వస్తుంది, కక్ష వస్తుంది, అనురాగం వస్తుంది. అన్నితో మనం నింపబడి జీవిస్తున్నాం. మనము ఈ భూమి మీద ఉన్నాం కనుక సాధారణ ప్రతి కుటుంబం మీద వారు జ్వరబడి కుటుంబాలు పాడు చేస్తున్నాడు. అది గమనించాలి. మనం ఎదుటివారి ద్వారా, వ్యక్తుల ద్వారా, కుటుంబాల ద్వారా మన జీవితాన్ని ఫలభరితంగా ఉన్నది పడగొట్టేటట్టుగా చేసేవాడు సైతాన్ కార్యాలు ఇవి. ఏది మేలో, ఏది కీడో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో ఏమని మీరు ఆలోచించాలి. సాక్షులు 1 లేక 2 అన్నాడు. అవునా కదా? ఎప్పుడైనా జతగా వెళ్ళమన్నాడు, ఇద్దరిద్దరుగా వెళ్ళనన్నాడు. దేవుని వాక్యంలో రాయబడినట్లుగా వీరులాగు ఆశీర్వదించబడినట్టుగా చూస్తున్నాం. దేవుడు వారి విషయంలో దేవుడు చేసిన వైఖరి తెలిసిన 1 దీర్ఘాయువు ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ 3 పనులు వారు చేస్తారో, ఎప్పుడైతే వారు దేవునితో అలా నిలబడ్డారో దేవుడు వారికి ఏం చేసి తెలిసిన దీర్ఘాయువు ఇచ్చాడు. ఈ కుటుంబ దాంపత్య జీవితాలకు ఏం కావాలి? దీర్ఘాయువు ప్రాముఖ్యం. పెళ్లి చేసుకొని చనిపోతే ఏం లాభం అండి? పీటల మీద చనిపోయారు ఎంతమంది చూడలేదా? పెళ్లి చేసుకుని దారిలో పోతే చనిపోయేవాళ్ళు లేరా? ఈరోజు వారు అంతవరకు బ్రతికారంటే అది దేవుని దృష్టిలో వారు చేస్తున్న సేవ. ఆ దీర్ఘాయువు గల కారణం ఏంటో తెలుసా? వారు దేవుని సేవ చేస్తున్నారు. అంత మాత్రం కాదు, వారికి వృద్ధాప్యం వరకు గర్భఫలం లేదు, ఏమి లేదు. అనుమానాలు, అవేదనలు, బాధలు, చుట్టుపక్కల ఎదుగుడు అనుమానాలు, ఇంకా పిల్లలు కలగలేదే,
ప్రార్థనకి వెళ్తున్నారు, సువార్త చేస్తున్నారు, ఇంకా పిల్లలు కలగలేదే అని ఎన్ని అనుభవించుంటారో. దేవుడు వృద్ధాపమందు ఏమి తెలిసిన గర్భఫలాన్ని దేవుడు తెరిచాడు. వారు గర్భఫలాన్ని తెచ్చినప్పుడు ఎవరు వచ్చో తెలిసిన అతని కడుపులో ఉంచి ఏమని ఎలిజబెత్తులో ఉంచి ఒక మంచి రోషం కలిగినటువంటి బాప్తిస్మ ఇచ్చే యోహాను దేవుడు జన్మించాడు. ఒకే బిడ్డ అనేకులకి సువార్తను ప్రకటించే ఒక వ్యక్తిగా, ఒక యోధుడుగా తయారయ్యాడు. బలమైన హస్తంగా దేవుని పరిచయం చేశాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు, నిక్కచ్చగా మాట్లాడు, సూటిగా మాట్లాడేవాడు. తప్పులు చేస్తుంటే ఖండించినవాడు యోహాను. ఎలిజబెత్లో అటువంటి కుమారుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను ఆ ఉదరములోంచి, ఆ తల్లి ఉదరములోంచి వచ్చిన వాడుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి దైవ గ్రంథంలో చూస్తే జకరియా, ఎలిజబెత్ల గురించి బైబిల్లో 30 మంది జకరియాలు ఉన్నారు. ఎంతమంది? 30 మంది సేవకు కుటుంబంలో ఉన్నటువంటి జకరియాను గురించి మనం చదువుతున్నాం. అంత మాత్రమే కాదు, అతనిలో ఉంచి జకరియా ఎలిజబెత్ కుటుంబం నుంచి ఒక ప్రవక్త జన్మించాడు. ఒక ప్రవక్త పుట్టేటట్టుగా దేవుడు చేశాడు. సువార్త ప్రకటించే ఒక యోధుడుగా యేసు ప్రభువుకి ఏమి ఇచ్చాడు? బాప్తిస్మ ఇచ్చాడండి. అభిషేకించగలిగిన వ్యక్తిగా దేవుడు అతన్ని నియమించాడు. ఏ కుటుంబం అయితే దేవుని సేవలో తరిస్తుందో ఆ కుటుంబంలో ఉన్న వారిని ఆశీర్వదిస్తాడు, అనేకులు సాక్షులుగా బ్రతికించడం చేస్తాడు. వీళ్ళు చేసిన పని ఏంటో తెలిసిన, వీరు ఎలాగునంటే వీళ్ళ గురించి చెప్తే, ఒకటి వారిద్దరూ దేవునికి విలువ ఇచ్చిన వారు. అది వాళ్ళు ఏమిచ్చారు? అమ్మ దేవునికి విలువడు నేర్చుకోండి. రెండవది దేవుని మందిరం పని చేసిన వారు. దేవునికి విలువ ఇచ్చేవారు ఈ కుటుంబం, దేవుని పని చేసేవారు. మనం దేవునికి విలువ ఇవ్వాలి, దేవుని పని చేయాలి. దేవుని పని చేసిన వారిని ఇలా ఆశీర్వదిస్తాడు. సేవకులతో ఉన్న పిల్లల్ని ఇలా ఆశీర్వదించాడు. వారు దేవుని పని చేసే పిల్లని ఇలా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన కుటుంబాల్లో మనము మన బిడ్డలు ఏమవ్వాలి? మనమే దీవించబడ్డం కాదు, మన పిల్లలు కూడా ఏమవ్వాలి? దేవుని సేవలో తరించాలి. మన వారసత్వాన్ని లేక దేవుని పరిచయను, ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటించే వారిగా మనం చేయాలి. వారిని ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తరించగలిగినటువంటి అనుభవం. అంత మాత్రం కాదు, వారు ఎలా కనిపిస్తుంటే వారు ప్రార్థనా పరులుగా ఉన్నారు. చూడండి మాట లూకా సువార్త మనం చదువుతూ వస్తే మొదటి అధ్యాయంలో వారి గురించి రాబడిన మాట 13వ వచనంలో, అప్పుడైన దూత ఆమెతో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ప్రార్థనలు వింటున్నా అంటే జకరియా ప్రార్థనకి దేవుడు స్పందిస్తున్నాడు. వారు చేస్తున్న పని ప్రార్థిస్తున్నారండి. సంఘం కొరకే ప్రార్థిస్తున్నారు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నారు, పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నారు. ఓ కుటుంబం ప్రార్థనా కుటుంబంగా ఉండాలి. ఓ కుటుంబం పరిచారకుల కుటుంబంగా ఉండాలి. ఓ కుటుంబం పలకరింపులు కలిగిన కుటుంబాలు. అదే నీ పలకరింపులో కదా ఏం చక్కటి పాట. ఓదార్పు నొందని దేవుని పరిచర్యను చేసి ప్రార్థించేవారుగా మన కుటుంబాలు తయారు కావాలి. ఈనాడు పలకరింపు లేవు, పరామర్శ లేవు. పలకరింపులు లేవు, పరామర్శ లేవు. పలకరించేది లేదు, వాళ్ళని వారి దగ్గర పోయి చూసేది లేదు. ఇందమ్మ పొలకూర, ఇందమ్మ తీగూర కూడా ఇప్పుడు లేదు. ఒకప్పుడు సామెత, అది కూడా పోయా. నీ ఇంటికి వచ్చేది లేదు, నా ఇంటికి వచ్చేది లేదు. ఎవరింటికి వాళ్ళే అడాప్ట్ అయిపోయినారు. ప్రేమలు తగ్గిపోయినాయి, కోపాపాలు అన్నీ పోయి అసలు ఎవరికెవరో అవసరం పోయా పెళ్లి చేసుకునే పదం కదండి. కొంతమంది ఈనాడు చూస్తున్నాం, ఉమ్మడి కుటుంబాలు కూడా కరువు అయిపోయినాయి దినాల్లో. కలిసిమెలిసి కుటుంబాలతో ఉండేలేదు. ఈరోజు ఒకప్పుడు కోడలు అత్త కూర్చోంటే కోడలు భయపడేది, ఇప్పుడు కోడలు చూసి అత్త భయపడే పరిస్థితి కాలానికి అయిపోయింది. అంతకాలం మారిపోయే కొద్దికి వ్యక్తులు కూడా మేమేమి ఊరికి వచ్చినామా, ఏం డబ్బు తేలా, కట్టం తేలా, అంత చేయలేమేమా, ఇంత వేసుకోరాలా, మా దాన్ని పెట్టుకుని బిల్డప్పిస్తావా. కొంతమంది అంటారు భర్త కూడా అలాగే తయారవుతాడు. నేను ఎంతవరకు ఎంత సంపాదించు చూడు, నువ్వెంత నువ్వు అని అంటావు. ఇద్దరిలో ఉన్నాయి, ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ కాదు. కుటుంబ దాంపత్య జీవితం ఎలా ఉండాలి చూసినా ఏమండి, కుటుంబ దాంపత్య జీవితం 2 బండ్ల మీద పెట్టి కాలు పోతే కష్టం. సమానంగా నడవాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, సర్కస్ తోలే ఆడేవాళ్ళు ఒక 2 కోయిలు కట్టేసి మధ్యలో ఒక దారం కట్టి కమ్మి మీద ఒక బిడ్డని ఎక్కించి ఆ కమ్మి మీద నడుస్తూ పోతాడు. కర్ర ఇస్తారు. ఎందుకు ఇస్తారని? కర్ర ఎందుకు తెలిసిన 2 పక్కల బ్యాలెన్స్కి సపోర్ట్గా ఉండడానికి కొరకు. మనం అనుకుంటే పడిపోతే కాపాడుకోవడానికి కాదు, అది ఒక భాగం అయితే 2 సమానంగా వెళ్ళడానికి, ఈ పక్క నుంచి ఆ పక్క దాటి రావడానికి బ్యాలెన్స్ సపోర్ట్ అనమాట. అది అర్థమవుతుందా? విశ్వాస జీవితం
మన జీవితం, మన కుటుంబాలు కలిసిమెలిసి జీవితం సాగినప్పుడు పరలోకం చూస్తాం. దేవుడు పరలోకంగా మన కుటుంబాలు ఉంచాడు. నమ్మితే పరలోకం, నమ్మకపోతే అగ్నిగుండం. ఈ రాత్రి వేళ మన కుటుంబాలు ఎలాగ ఉండాలి? పరలోకం కలిగిన కుటుంబాలుగా మనమే మలుచుకోవాలి, మనమే వాటిని కాపాడుకోవాలి.